కాటన్ బడ్స్ తో చెవులను క్లీన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. క్లీన్ చేసుకునే వారికి ఇది నిప్పుతో చెలగాటమే అనే చెప్పాలి. చెవులో ఏదో ఉన్న ఫీలింగ్ వదిలించుకోవటానికి ముందుగా చేసే పని ఇయర్ బడ్స్ తో వాటిని క్లీన్ చేసుకోవటం. కాసేపు వాటిని చెవిలో పెట్టి తిప్పితే గానీ చెవులు శుభ్రంగా ఉన్న భావన కలగదు. ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. మార్కెట్లో దొరికే ఈ కాటన్ బడ్స్ను కొని తెచ్చుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటారు. కానీ వీటి కారణంగా మీ చెవులకు జరుగుతున్న డ్యామేజ్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? చెవులను 2 రోజులకోసారి, వారానికోసారి క్లీన్ చేయకుండా ఉండలేరు కొందరు. నిజానికి ఇలా చెవులను బయట నుంచి క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత? పలువురు ఈఎన్టీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చెవులకు వాటంతటా అవే శుభ్రం చేసుకునే లక్షణం ఉంది. చెవులో పోగయ్యే వ్యాక్స్ లాంటి పదార్థం దానికదే బయటకు వెళ్ళిపోతుంది. అంతకు ముందే మీరు చెవిలో వస్తువులను పెట్టుకోవటం వల్ల ఆ వ్యాక్స్ను మరింత లోపలకు నెట్టినట్టు అవుతుంది. ఇలా చెవి లోపల పేరుకుపోయిన వ్యాక్స్ గడ్డ కట్టుకుపోతుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. దీనిని తొలగించడానికి వైద్యులు రోగికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. చెవిలో వ్యర్థాలు పేరుకుపోయి గడ్డ కట్టినట్లుగా అనిపిస్తుంటే దానిని తొలగించడానికి వేరే మార్గాలున్నాయి. ఇందుకోసం ఈఎన్టీ నిపుణుల దగ్గర ప్రత్యేక పరికరాలుంటాయి. గోరువెచ్చని నీటిని వేసి సిరంజీతో క్లీన్ చేయటం వంటివి చేస్తుంటారు. అయితే ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే జరగాల్సిన ప్రక్రియ.